హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో మనం ప్రీవియస్ క్లాస్లో పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ పైన వీడియోస్ కొన్ని చూసాము. సో ఈ వీడియోలో మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోగలుగుతాం. సో ఇంతకుముందుకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం రేషియో ప్రపోర్షన్స్ క్వశ్చన్స్ పైన ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ని ఏ విధంగా షార్ట్కట్ మెథడ్లో చేయాలి, టైం రెడ్యూస్ చేసుకోవాలో చూద్దాం. సో రేషియో ప్రపోర్షన్ తెలుగులో నిష్పత్తి అనుపాతం అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇఫ్ A/B = 7:5 అండ్ B/C = 9:11 ఫైండ్ ది A/B/C. సో ఇక్కడ మనకి రెండు నిష్పత్తులు ఇచ్చాడమ్మా, A/B ఒకటి, B/C ఒకటి. అడిగింది ఏంటంటే కాంపౌండ్ నిష్పత్తి అంటాం దీన్ని, A/B/C అంటే సింగిల్ నిష్పత్తి అడుగుతున్నాడు. సో A/B/C సింగిల్ రేషియో అడుగుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ రేషియోలో B ఉంది కదా, సెకండ్ రేషియోలో కూడా B ఉంది. సో మనకు అడుగుతున్న వాటిలో B ఇస్ ద కామన్ ఎలిమెంట్. సో కామన్ ఎలిమెంట్ B అంటే A for 7, B for 5, here B for 9, C for 11. సో మనకి A/B/C రాయాలి అంటే సో ఇక్కడ ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ విచ్ మీన్స్ 5, సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ విచ్ మీన్స్ 9. ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. సో ఈ రెండు యాక్చువల్గా ఈక్వల్ లేవు కాబట్టి వీటిని మనం ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలి అంటే ఇక్కడ 9 తోటి ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9 × 7, 9 × 7 63 9:5 45, 9:7 63, 9:5 45. సో అదేవిధంగా ఇక్కడ ఉండే 5 తోటి ఈ 5 తోటి ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. సో 5 × 9 45 ప్లస్ 5 × 11 55. సో ఇప్పుడు మనకి ఇక్కడ B వాల్యూ ఇక్కడ B వాల్యూ సేమ్ ఉంది. సో మనం ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే సెకండ్ టర్మ్ ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్, సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ని ఈక్వల్గా చూసుకోవాలి. అది లేదు కాబట్టి వాటి ఎల్సిఎం 9,5 ఎల్సిఎం 45. సో 45 వచ్చే విధంగా ఈ సెకండ్ రేషియోలో ఉన్న 9 తోటి ఫస్ట్ రేషియో మొత్తాన్ని, అదేవిధంగా ఫస్ట్ రేషియోలో ఉన్న 5 తోటి సెకండ్ రేషియో మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 63:45:55 వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ B 45, ఇక్కడ B 45. ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు మాత్రమే 63:45:55 అని చెప్పేసి మనం రాయగలుగుతాం. సో సింపుల్ రేషియో ఏంటంటే A/B/C = 63:45:55. So next question, if A/B = 3:4 and B/C = 7:9 and C/D = 5:7 find A/D. సో మనకి ఇక్కడ మూడు రేషియోలు ఇచ్చాడమ్మా, ఒకటి A/B, B/C, C/D. అడుగుతుంది మాత్రం A/D. సో క్లియర్గా చూడండి ఒకసారి, ఫస్ట్ A అండ్ లాస్ట్ D ఉంది. ఇది మనకు కావాలి. యాక్చువల్గా A/B మీన్స్ A/B. రేషియో అంటే డివిజన్, A/B = A/B. సో ఆ బేస్ పైన మనకి A/B ఇంటూ C/B/C ఇంటూ C/D అంటే ఇచ్చిన మూడు రేషియోస్ని ఇంటూ చేస్తున్నా. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకి సెకండ్ B, C గిట్ క్యాన్సల్, రిమైనింగ్ ఏమొస్తుంది మనకి A/D విచ్ మీన్స్ A/D. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇచ్చిన వాటిని భిన్నాలలో రాసుకొని మల్టిప్లికేషన్ చేస్తే డైరెక్ట్ మనకి A/D వస్తుంది. సో సింపుల్గా డైరెక్ట్గా A/D ఈ స్టెప్ మనం ఓకే చేయం, డైరెక్ట్గా A/D అని చెప్పి రాసేస్తాం. 3:4 విచ్ మీన్స్ 3/4, 3:4 అంటే 3/4 అండ్ 7:9 అంటే 7/9 అండ్ 5:7 అంటే 5/7. ఇది క్యాన్సిల్ చేసుకుంటే 7 1 జా 7, 3 1 జా 3 3 జా. సో ఇంకా మనకు కౌన్సిల్ అయితే ఓకే రైట్, 5/4 3 జా 12. సో A/D = 5:12.
A/D ఈక్వల్ టు 5:12. సో ఇచ్చిన వాటిలో 3 ఫ్రాక్షన్స్ ఉంటాయి, 3 రేషియోస్ ఉంటాయి. ఆ రేషియో నుండి మనకి A/D అడిగాడు కాబట్టి సో A/B అంటే A/B కాబట్టి ఆ విధంగా రాసుకుంటే A/D మనకు వస్తుంది. ఆ A/D కావాలంటే ఇచ్చిన వాటిని మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2A ఈక్వల్ టు 3B ఈక్వల్ టు 4C ఫైండ్ A/B/C. సో ఇక్కడ కూడా రేషియో టైప్ క్వశ్చనే, రేషియో కాంపౌండ్ రేషియో అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకి 2A విచ్ ఇస్ ఈక్వల్ టు 3B విచ్ ఇస్ ఈక్వల్ టు 4C. దీన్ని 2 టైప్లో చేయొచ్చండి. ఫస్ట్ బేసిక్ మెథడ్ ఏంటంటే 2A ఈక్వల్ టు 3B అండ్ 3B ఈక్వల్ టు 4C. A/B ఫస్ట్ ఈక్వేషన్లో A/B ఈక్వల్ టు 3/2 అండ్ ఇక్కడ B/C ఈక్వల్ టు 4/3. సో ఇక్కడ మనకి A/B ఈక్వల్ టు 3:2 అండ్ B/C ఈక్వల్ టు 4:3. సో ఇది మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చేసాము. A/B B/C ఇస్తే A/B/C ఫైండ్ అవుట్ చేయడం. అక్కడ మనం ఏం నేర్చుకున్నాం, సెకండ్ టర్మ్ B ఈ రెండు కామన్ ఈక్వల్ ఉండాలి కాబట్టి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 4 అలాగే ఉంచి దీన్ని 2లోకి రావాలంటే ఈక్వేషన్ మొత్తాన్ని 2 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. సో 6:4 అండ్ B/C అంటే 4:3. ఇప్పుడు 4 ఈక్వల్గా ఉంది కాబట్టి 6:4:3 ఇది మనకి కాంపౌండ్ రేషియో. A/B/C ఈక్వల్ టు కాంపౌండ్ రేషియో. సో ఈ ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంది కాబట్టి దీన్ని మనం షార్ట్కట్లో చేయడానికి ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయి కదండి, 2A 2 3 4 2 3 4 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. వీటికి ఎల్సిఎం 2 3 4 ఎల్సిఎం క్లియర్లీ 2 4 ఎల్సిఎం 4 అండ్ 3 4 ఎల్సిఎం 12. ఎల్సిఎం ఎంత వస్తుంది, 12 వస్తుంది. సో 12 తోటి ఈచ్ నెంబర్ని డివిజన్ చేయండి. కాబట్టి 12/2 6, 12/3 4, 12/4 3. సో సింపుల్గా మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్సిఎం 12 వస్తుంది. సో 12/2 6, 12/3 4, 12/4 3. సో సింపుల్గా మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎల్సిఎం తోటి డివిజన్ చేస్తాం, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంత పెద్ద లెంతీ ప్రాసెస్ కూడా మనకి రెడ్యూస్ అయిపోతుంది. ఒకటి స్టెప్లో మనకి జస్ట్ ఇచ్చిన వాటిలో 2 3 4 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. 2 3 4 ఎల్సిఎం 12. సో ఈ 12 తోటి 12/2 6, 12/3 4, 12/4 3 అన్నమాట. సో క్వశ్చన్ మనం ఈ విధంగా చేయడం ద్వారా చాలా వరకు రెడ్యూస్ చేసుకున్నాం అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్, 2 numbers are in the ratio 3:4 if the sum of the numbers is 63 and find the numbers. సో 2 numbers 3:4లో ఉన్నాయి, వాటి సమ్ 63. సో ఫైండ్ ది నంబర్స్. సో ఇటువంటి క్వశ్చన్స్ని ఫస్ట్ నెంబర్ 3 సెకండ్ నెంబర్ 4 అని కాదు మీనింగ్ వాటిది. ఆ నంబర్స్ 3:4 రేషియోలో ఉన్నాయి. ఆ నంబర్స్ వచ్చేసి 3:4 రేషియోలో ఉన్నాయి. సో ఫస్ట్ నెంబర్ 3x రేషియో నుండి బయటకు వస్తే నంబర్స్కి మనం ఎక్స్ యాడ్ చేస్తాం. సో ఫస్ట్ నెంబర్ 3x అండ్ సెకండ్ నెంబర్ 4x. అండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి, సమ్ ఆఫ్ ది 2 numbers విచ్ మీన్స్ 3x + 4x = 63. 3x + 4x 7x = 63. x = 63/7 విచ్ ఇస్ ఈక్వల్ టు 9. సో x వాల్యూ మనకి 9 వచ్చింది. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 3x కాబట్టి 3 × 9 27 అండ్ సెకండ్ నెంబర్ 3 × 4 × 9 4 × 9 36. సో ఫైండ్ ది నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ 27, సెకండ్ నెంబర్ 36. సో ఇటువంటి క్వశ్చన్స్ని కూడా మనం షార్ట్కట్లో వితౌట్ పెన్ పేపర్ చేయాలంటే 3x + 4x 3x + 4x = 7x = 63, x = 9. x = 9 వచ్చిన తర్వాత ఫస్ట్ నెంబర్ 9 × 3 27, సెకండ్ నెంబర్ 4 × 9 36. కొంచెం షార్ట్కట్ అంటే ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి టైం అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. అంటే మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ టైప్స్ 360 words in 4 minutes. హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టైప్ 900 words? సో 4 minutesలో తను 360 wordsని టైప్ చేయగలుగుతాడు. సో 900 wordsని టైప్ చేయాలంటే తనకి ఎంత టైం కావాలి? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 900 × 4/360. 0 get cancel. 4 1s 4 9s 9 1s 9 1s 9 10. సో
రిక్వైర్స్ 10 minutes. సో 10 నిమిషాల లోపల తను 900 వర్డ్స్ని టైప్ చేయగలుగుతాడు. ఇది రేషియో క్వశ్చనే, కాకపోతే రేషియో యూజ్ చేయకుండా మనం క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా కూడా చేయొచ్చు. సో రేషియో ప్రకారం చేయాలి అంటే దీన్ని 360:4 = 900:x. 900:x. సో ఈ క్వశ్చన్స్ మనం ఏ విధంగా చేస్తామంటే లాస్ట్ 300/6 360/4 = 900/x. x = 900 × 4/360 అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి x = 10 వస్తుంది. సో ఈ క్వశ్చన్ మనం రేషియో ద్వారా చేయొచ్చు లేదా సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా కూడా చేయొచ్చు. సో ప్రతి క్వశ్చన్ని మనం ఫార్ములా ప్రకారమే చేయాలంటే ఇబ్బంది కాబట్టి సో ఏ విధంగా యూజ్ అయితే మనం ఆ విధంగా చేస్తూ వెళ్ళాలి, ఎందుకంటే మనకు టైం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ number of boys and girls is 4:3. The ratio of number of boys is 4:3. So 4:3 ratio. If there are 18 girls in classroom, so girls ratio 3 కాబట్టి numbers ఏమైతే మనకి 4x boys అవుతుంది, girls equal to 3x. సో రేషియో నుండి బయటకు వస్తే మనకి 4x and 3x. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ 18 అని చెప్పించాడు. 3x = 80, x = 6 వస్తుంది. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ రూమ్, టోటల్ నెంబర్స్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ ది క్లాస్ రూమ్. సో మనకి 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్లాస్లో ఎంతమంది ఉన్నారు అండ్ బాయ్స్ ఎంతమంది. గర్ల్స్ 18 మంది కాబట్టి x వాల్యూ 6 కాబట్టి సో బాయ్స్ అంటే 4x, 4 × 6 = 24 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 18 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. సో మనకి టోటల్ క్లాస్లో వచ్చేసి 24 + 18 చేసినా సరే విచ్ మీన్స్ 42, అదర్వైజ్ 3 + 4 7x, బట్ x = 6, 7 × 6 = 42. సో ఒక్కసారి మనం రేషియో ఏంటో ఫైండ్ అవుట్ చేయగలిగితే మనం ఏ నెంబర్ అయినా చెప్పగలచ్చు. క్లాస్లో మొత్తం స్ట్రెంత్ కావచ్చు, బాయ్స్ స్ట్రెంత్ కావచ్చు. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చినా మనం చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 782 be divided into 3 parts proportional to 1/2:3, 2/3:3/4. సో దెన్ ఫైండ్ ది ఫస్ట్ పార్ట్. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా చేయడానికి ఫస్ట్ కామన్ రేషియో మనకు డిఫరెంట్గా ఇచ్చాడు. లైక్ 1/2:3/4. ఇది డైరెక్ట్గా మనకు 1:2:3 ఇస్తే నెంబర్ తీసుకుంటాం. ఫస్ట్ పార్ట్ అడిగాడు కాబట్టి సింపుల్గా చేసేస్తాం. కాకపోతే డైరెక్ట్గా ఇవ్వకుండా డిఫరెంట్ రేషియోస్ ఇచ్చాడు. సో ఇటువంటి వాటికి కూడా మనం ఇంతకుముందు చేసిన విధంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 2, 3, 4 2, 3, 4 ఎల్సిఎం 12. 2, 3, 4 LCM = 12. సో ఆ 12 తోటి నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయండి. అండ్ 3/4 × 12. సో 2, 6 ఫస్ట్ నెంబర్ 6 is to 4 to 8, సెకండ్ నెంబర్ 8 అండ్ థర్డ్ నెంబర్ ఈస్ 9. సో ఇప్పుడు రేషియో 6:9, 6:8:9. సో మనకి అడుగుతుంది ఫస్ట్ పర్సన్ రేషియో ఎంత 6. సో నెంబర్స్ వచ్చేసరికి మనకి 6x ఒకటి, 8x ఒకటి, 9x ఒకటి. సో అదంతా కూడా అవసరం లేదు మనకి. ఫస్ట్ పర్సన్ అడిగారు కాబట్టి ఫస్ట్ పర్సన్ పైన రాసుకోండి. ఫస్ట్ పర్సన్ ఎంత 6 అండ్ మొత్తం టోటల్ వచ్చేసి 6 + 8 + 9. 6 + 8 + 9 అంటే 6/6 + 8 14, 14 + 9 23 అండ్ టోటల్ నెంబర్ ఎంత ఇచ్చాడు మనకి 782 రూపీస్. 782. 23 1s 23 3s 69, 9 మిగులుతుంది 92, 23 4s. సో 6 × 34. 6 × 34 అంటే 36 180, 34 × 6. 6 4s 24, 6 3s 18 + 2 204. సో ఫస్ట్ పర్సన్కి మనం ఇచ్చే అమౌంట్ ఎంత 204 రూపీస్. సో ఇటువంటి క్వశ్చన్స్లో కాంపౌండ్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీ వన్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 numbers are respectively 20%, 30, 50% more than the third number. So find the ratio of 2 numbers. So first number x అనుకుందాం, సెకండ్ నెంబర్ y అనుకుందాం, థర్డ్ పర్సన్ z తోటి కంపేర్ చేస్తున్నారు. z మనకి ఇవ్వలేదు, దాన్ని మనం 100 అనుకుందాం. సో మనం దాన్ని 100 అనుకుంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ 20% మోర్ దెన్ ది థర్డ్ నెంబర్. 20% మోర్ దెన్ అంటే 100లో 20%, 100లో 20% ప్లస్ 20% అంటే 100లో 20% 20, 100 + 20 ఫస్ట్ నెంబర్ ఈజ్ 120 అండ్ సెకండ్ నెంబర్ ఈజ్
50% మోర్ దెన్ 50% మోర్ దెన్ 100లో 50% 50 50 ప్లస్ 100 150. సో ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి x, x/y ఈక్వల్ టు 120:150. సో వీటి రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే 3 4 3 5 4:5. సో మనం ఇక్కడ మనం 20% 50% అనగానే 20:50 రేషియో చేస్తే మనకి 2:5 వస్తుంది. సో అది కరెక్ట్ కాదు. సో థర్డ్ నెంబర్తో కంపేర్ చేసినప్పుడు థర్డ్ నెంబర్ 100 అనుకుందాం. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 120 అవుతుంది, సెకండ్ నెంబర్ వచ్చేసి 150 అవుతుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ 120:150. సో 0 0 గెట్ క్యాన్సల్, 3 4 12 and 3 5 15. సో రిక్వైర్డ్ రేషియో ఇస్ 4:3. ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ మనకి ఎక్కువ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ డిఫరెంట్ ఎగ్జామ్లో కానీ అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, if the ratio of the ages of two friends A and B are in the ratio 3:5 and that of B and C is 3:5 and the sum of their ages is 147, find the how old is B. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వలేదు, కాంపౌండ్ రేషియో క్వశ్చన్. మనం ఫస్ట్ చేసాం కాంపౌండ్ రేషియో A/B ఈక్వల్ టు 3:5 and B/C ఈక్వల్ టు and also 3:5. B/3 also is 3:5. సో సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ దర్ ఏజెస్ 147 అని చెప్పి మెన్షన్ చేశాడు, 147 మెన్షన్ చేశాడు. సో ఇటువంటి క్వశ్చన్ చేయాలంటే మనకి కాంపౌండ్ రేషియో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంపౌండ్ రేషియో ఏ విధంగా వస్తుంది, సో రెండింటిని ఈక్వల్ చేయాలి, విచ్ మీన్స్ A/B/C కాంపౌండ్ రేషియో కనుక్కోవాలి. A/B/C అంటే ఫస్ట్ దాంట్లో సెకండ్ టర్మ్ 5, సెకండ్ దాంట్లో ఫస్ట్ టర్మ్ 3. సో ఈ రెండు టాలీలో కాబట్టి ఈ మొత్తాన్ని 3 తోటి, విచ్ మీన్స్ 3 తోటి, ఈ మొత్తాన్ని 5 తోటి. సో 3 × 3 9 is to 3 × 5 15. ఓకే, సో 5 × 3 15. ఓకే, 5 × 5 25. ఇప్పుడు కాంపౌండ్ రేషియో మనకి ఏమొచ్చింది 9:15:25. అండ్ సమ్ ఆఫ్ దర్ ఏజెస్ అని ఇచ్చాడు కాబట్టి, సో సమ్ ఆఫ్ దర్ ఏజెస్ అంటే 9x + 15x + 25x = 147. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ ఓల్డ్ ఇస్ బి అంటే మిడిల్ వన్ కాబట్టి 15/9 + 15 + 25, 9 + 15 24, 24 + 29 25 49 ఇంటూ టోటల్ నెంబర్ వచ్చేసి 147. 49 1s 49 3s 3 × 15 45. సో బి ఏజ్ వచ్చేసి 45 years. అండ్ ఏ ఏజ్ ఎంత అవుతుంది, అప్పుడు సింగల్ ఐటమ్ 3 వచ్చింది కాబట్టి 3 × 25 75 × 3 27. మనం ఆల్రెడీ బీ కనుక్కున్నాం 45. సో ఇలా ముగ్గురు యాడ్ చేస్తాం మళ్ళీ మనకి 147 వస్తుంది. సో మనం ఈ విధంగా కూడా క్వశ్చన్ కరెక్ట్ చేస్తామా రాంగ్ చేస్తామని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి, అనవసరంగా మనం వాటిని కాంప్లికేట్ చేయకూడదు. వాట్ ఈస్ ద రేషియో దోస్ టర్మ్స్ డిఫర్ బై 40 అండ్ మెజర్ విచ్ ఈస్ 2/7. సో మనకి ఫస్ట్ నెంబర్ ఎందుకు తెలియదు కాబట్టి నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. సో డిఫర్ అంటే సెకండ్ నెంబర్ x + 40, ఫస్ట్ నెంబర్ x, సెకండ్ నెంబర్ x + 40, రేషియో 2/7 ఇచ్చాడు. సో x + 40 = 2/7. x + 40 = 2/7. క్రాస్ మల్టిప్లికేషన్ 7 × x 7x, 2 × x 2x, 2 × 40 80, 2 × 40 80. Now 7x - 2x 5x = 40, x = 40/8, 40/5 8, x వాల్యూ 8 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ x అంటే 8, సెకండ్ నెంబర్ 40 + x విచ్ మీన్స్ 8 and 48. సో 8 and 48 రేషియో 8:48, 8 1s 8 6s. సో రేషియో ఈజ్ 1:6. సో ఈ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కొంచెం అర్థం చేసుకుంటే. సో అక్కడ క్వశ్చన్లో మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం దాన్ని x అనుకుంటాం. సెకండ్ నెంబర్ x + 40 అవుతుంది. సో వాటి రేషియో ఇచ్చాడు x / x + 40 = 2/7. క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా మనకి x వాల్యూ వస్తుంది. సో x సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఇస్ 8 అండ్ సెకండ్ నెంబర్ ఇస్ 48. సో ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్ రేషియో 1:6. ఫస్ట్ క్వశ్చన్ a/3 = b/4 = c/7. Then a + b + c/c = what? It's a kind of compound and dividend రూల్. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం డైరెక్ట్గా a + b + c అంటే ఫర్ a = b = c = చొప్పున 3 + 4 + 7 ఈజ్ డివైడెడ్ బై వాట్ అబౌట్ c7 = 3 + 4 7 + 7 14/7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఆన్సర్ ఈస్
2 అని చెప్పేసి మనం డిసైడ్ చేసేయచ్చు. దీనికి మనం కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ అవసరం వస్తుంది. సో అంత డెప్త్ తెలియకపోయినా కానీ ఇటువంటి క్వశ్చన్స్ని డైరెక్ట్ a ప్లస్ b ప్లస్ c అంటే వాటి కింద ఉన్న వాల్యూస్ని ఏబిసిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ a 2a ఈక్వల్ టు 3b 4b ఈక్వల్ టు 5c దెన్ a to c ఈక్వల్ టు వాట్. సో ఇక్కడ మనకి రేషియో కావాలండి. ఏ రేషియో అంటే a బై b ఈక్వల్ టు 3/2. సో a బై b ఈక్వల్ టు 3/2 వస్తుంది. అండ్ b బై c ఈక్వల్ టు 5/4 వస్తుంది. 5/4 వస్తుంది. మనకి a to c అడిగాడు కాబట్టి ఈ రెండింటిని గమనిస్తే a బై b ఇంటూ b బై c దీన్ని కాంపౌండ్ రేషియో ఉంటాం. ఇలా చేసినప్పుడు మనకి రిమైనింగ్ a బై c మిగులుతుంది. సో ఇదే ప్రాసెస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే 3/2 ఇంటూ 5/4 3/2 ఇంటూ 5/4 సారీ 4/5 4/5 2 1s are 2 2s are 3 2s are 6/5. a by c equal to 6/5 and a is to c equal to 6:5 అనమాట. సో మన క్వశ్చన్స్ని తక్కువ టైంలో చేయడం ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. సో షార్ట్ కట్ మెథడ్స్ మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి. x is to y equal to 2 is to 1 then x square minus y square is to x square plus y square equal to what. So clearly x equal to 2 and y equal to 1. Of course 2x plus x అలా తీసుకోకుండా డైరెక్ట్ 2 తీసుకుంటే మనకి x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 4 మైనస్ 1 బై 2 స్క్వేర్ 4 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/5. సో ఆన్సర్ ఈజ్ 3:5. ఆన్సర్ ఈజ్ 3:5. ఇక్కడ క్వశ్చన్స్ అన్ని మనం విత్ ఇన్ 1 minute లోపల ఇంకా తక్కువ టైంలో చేస్తేనే మనకు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. సో ఇట్స్ ప్రపోర్షన్ అనుపాతానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి వస్తుందండి. 12/x ఈక్వల్ టు 36/9 9 1s are 9 4s are. So cross multiplication 4x equal to 12 x equal to 3 x equal to 3 x answer is 3. So proportion లో మనకి 12 is divided by x equal to 36 is divided by 9 అని చెప్పేసి మనం కన్సిడర్ చేస్తాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ క్యాన్సలేషన్ x ఈక్వల్ టు 3. సో ఇక్కడ మనకి ఇంకో ఫార్ములా అంటే AD ఈక్వల్ టు BC అనే ఫార్ములా కూడా చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ABCD అయితే A ఇంటూ D ఈక్వల్ టు B ఇంటూ C అనే ఫార్ములా ప్రకారం కూడా మనం చేసేయచ్చు. సో సేమ్ ఆన్సర్ కూడా 3 మనం వస్తుంది అక్కడ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, రేష్మా ప్రిపేర్డ్ 18 kgs of barfi. It's a sweet by making khoya and sugar. Khoya with sugar. So in the ratio of 7:2. So it's a simple kind of question. So మనకి పర్సెంటేజ్ నుంచి బయటకు వస్తే రేషియో నుంచి బయటకు వస్తే 7x and 2x కాంపౌండ్ మిక్సింగ్ కాబట్టి 7x plus 2x equal to 18 kgs which means 9x equal to 18 kgs x equal to 2 వస్తుంది. సో x మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 7x equal to 14 and 2x equal to 4. So 14 kgs khoya with 4 kgs sugar. So మళ్ళీ ఒకసారి చేస్తున్నామండి. 7 plus 2 9 x equal to 18 x equal to 2. So 9 into 2 into 7 14 2 into 2 4 kgs of sugar. Next question, a land segment 56 centimeters a land to be divided into 2 parts in the ratio of 2:5. Find the length of each part. So same kind of question, 56 centimeters ni 2:5 ratio lo divide cheyali. So first one 2x, second one 5x. Along with means రెండింటిని యాడ్ చేస్తే 56, 7x equal to 56 and x equal to 8. Each part is 8. Of course first part is 2 parts mean 2 into 8 equal to 16 and second part is 5x 5 parts 5 into 8 equal to 40 plus 16 equal to 56. So first part is 16 and second part is 40. Each part find out చేయమని చెప్పాను కాబట్టి 16 centimeters and 40 centimeters. Next question, the number of milk teeth in a human being is 20 and the number of parented teeth in 32. Find the ratio to number of milk అంటే ఫస్ట్ వన్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ టీత్స్ టు పేరెంటెడ్ టీత్. సో ఫస్ట్ వన్ 20 to 32. సింపుల్ క్వశ్చన్ అండి. 4 5s are 20 4 8s are 32. 4 into 5 4 into 8 4 into 5 4 into 5
4 into 5 20, 4 into 8 32. So answer is 5:8. Sex ratio is defined as the number of female per 1000. Of course ఇది ఎవర్గ్రీన్ రూల్ అండి. అంటే ప్రతి 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ కౌంట్ చేస్తూ ఉంటాం. ఇండియాలో కూడా ఇదే కౌంట్ చేస్తాం. సో ఇన్ ద పాపులేషన్ ఓకే ఫైండ్ ది సెక్స్ రేషియో ఇఫ్ దెర్ ఆర్ 32 females as per the 4000 males. So suppose 4000 males ki 3732 females ఉంటే 1000 males కి ఎంతమంది ఫీమేల్స్ ఉంటారు ఇది క్వశ్చన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4000 into x equal to 3732 into 1000. 3 zeros get cancelled. X equal to 3732 by 4. 4 ones are 4. 4 nines are 36. 1 3 13. 4 3s are 13. 1 2 12. 4 3s are 12. So 933. So every 1000 males ki 933 ఫీమేల్స్ ఉంటారు. రేషియో వచ్చేసి 1000 ఫీమేల్స్ ఫస్ట్ ఇచ్చాడు కాబట్టి 933:1000 అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎవ్రీ 1000 మెంబర్స్కి 933 ఫీమేల్స్ మనకి టౌన్లో ఉన్నారంటమాట. సో రేషియో 933:1000. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ ఇయర్ రవి ఎర్న్స్ 3,60,000 and paid 24,000 as income tax. Find the ratio of income to income tax. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఇన్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్. సో దేని నుంచి దేనికి అడుగుతున్నాం గమనించాలండి. ఇన్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఇన్కమ్ ఈజ్ 3,60,000 టు ఇన్కమ్ ట్యాక్స్ హౌ మచ్ 24,000. 3 zeros. సో 360:24. 24 ones are 24. 12 మిగులుతుంది 120. 24 5s are 120. So 15:1. First question answer is 15:1. And second question, income tax to income after paying income tax. Income after paying income. So income tax after paying income. Income after paying, he gets 3,36,000 rupees after paying his income. So income tax 24,000 to after paying his income 3,36,000. 24:336. 24 ones are 24. 4s are 96. 1:14. So second question answer 1:14. So next question. An office open at 9 AM and closed at 5:30 PM with the lunch hour of 30 minutes. సో ఒక ఆఫీస్ 9 o'clock ఓపెన్ అవుతుంది టు 5:30 వరకు రన్ అవుతుంది AM PM. సో ఫైండ్ ది రేషియో లంచ్ బ్రేక్ టు టోటల్ వర్కింగ్ పీరియడ్. లంచ్ బ్రేక్ 30 minutes. సో టోటల్ వర్కింగ్ అవర్ ఎంతనో తెలుసుకుందాం. సో టోటల్ వర్కింగ్ అవర్ అంటే 9 to 5:30. సో 9 to 5:30 అంటే 10, 11, 12, 1, 2, 3, 4, 5. సో టోటల్ 8 hours 30 minutes. 8 hours 30 minutes అంటే 8.5 hours. 8.5 hours. సో 30 minutes అంటే 0.5 hour. 8.5. So we have to calculate 0.5 to 8.5. Point get cancelled. 5:85. 5 ones are 5. 5 sevens are 50. 35. 1:17 is required ratio. So we have to calculate lunch break to office working hours time వచ్చేసి 1:17. సో ఈ విధంగా మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కానీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మన వ్యూవర్స్ కోసం మన విద్య వాళ్ళు అడిగే క్వశ్చన్, ఈరోజు క్వశ్చన్, ఏ స్కూటర్ ట్రావెల్స్ 120 kilometers in 3 hours and a train travels 120 kilometers in 2 hours. Find the ratio of their speeds. సో ఈ క్వశ్చన్ మీకు వర్క్గా చెప్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్ చేసి మా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఆన్సర్ని. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్పీడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ స్కూటర్ది, తర్వాత ట్రైన్ది. స్పీడ్స్ ఫైండ్ అవుట్ చేసి స్కూటర్ టు ట్రైన్కి ఎంత రేషియో వస్తుందో క్యాల్కులేట్ చేసి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.